పేదవారికి కానీ మనం చేసే సేవ ఎందుకు పనికిరాదు, ఆ డబ్బు వాళ్ళకి అక్కర్లా, అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. గవర్నమెంటే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది, మనం చేయాల్సిన పని లేదు. మీరు ఒకటే నిర్ణయించుకోండి, భగవన్నారాయణ శ్రీమన్నారాయణ గారికి చెప్తున్నా నేను, మీరు వయస్సులకి చేయండి, వయస్సుల్లో పేదవారిని గుర్తించండి, వయస్సులు మాత్రమే మీరు లేపండి, వయస్సులకు మాత్రమే కన్సిస్ట్ అవ్వడం చేస్తున్నారు నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే రాజకీయ నాయకులు ఎవరికి వయస్సులంటే గౌరవం లేదండి, ఖచ్చితంగా చెప్తున్నాను. రాజకీయ నాయకులు అంటే వయసు దుఃఖేతమైన ఆలోచనలు ఉన్నారు. ఇక్కడ మన వైశాస్ అయితే బాగా చేస్తారని చెప్పి ఇండస్ట్రీస్ పోర్ట్ఫోలియో ఇవ్వడం, పెద్ద షాక్ ఇవ్వడం అనేది జరిగింది. సో మాకు దాదాపు 95% ఓట్లు మనకు వేయడం జరిగింది ఎన్డీఏకి, తెలుగుదేశం పార్టీకి. సో ఇట్లే కొనసాగుతుంది, ఎందుకంటే వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్. దాంతోపాటు ఆర్య వైశాస్ కూడా మంచి రికగ్నిషన్ ఉండేది ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉందని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం బడ్జెట్స్ అలాట్ చేయలేదు, పేరుకి కార్పొరేషన్లు ఉండింది. మీకు అందరూ తెలుసు, మన కార్పొరేషనే కాదు అన్ని కార్పొరేషన్స్ సంబంధించినవి కూడా ఏది చేయలేదు. పేరుకి కార్పొరేషన్లు మరి పెట్టడం వాళ్ళకి కానీ ఒక్క పని కాలే, ఒక చెయ్యాలన్న సొసైటీకి కానీ వాళ్ళకి. ఇప్పుడు మన ఆర్య వైశాస్ ఉంది, ఆర్య వైశా కార్పొరేషన్ నుంచి ఏమన్నా డెవలప్మెంట్ చేయాలా ఏమన్నా ఉంటే కార్పొరేషన్ నిధులు కేటాయిస్తేనే కదా చేయగలుగుతాం. అది మన కార్పొరేషన్ తెచ్చింది కూడా ఆర్య వైశాస్ మన చంద్రబాబు గారు 2014 నుంచి 19లో. ఇప్పుడు కూడా మరి రివైవల్ చేసి దానికి బడ్జెట్ అలకాట్ చేయడము, విధవాళ్ళకి ఏమన్నా ఉంటే సహకారాలు అందించే దాంట్లో మన ఆర్య వైశ్య కార్పొరేషన్కి కూడా మన ప్రభుత్వంలోనే బడ్జెట్ కూడా కేటాయించడం జరుగుతుంది. లాస్ట్ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు. కార్పొరేషన్కి నామకే వాస్తే ఒక కుర్చీ, టేబుల్, ఏదో కారు వాళ్ళకు ఉండేది, అంతకు తప్ప చెయ్యాలా ప్రజలకు అనేది లాస్ట్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. థ్యాంక్ యూ. వాసవి, జై జై వాసవి. ఈరోజు 19వ తారీఖు నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత భారీ ఎత్తున వస్తారని చెప్పేసి వర్షం కారణంగా కొద్దిగా భయపడ్డాము. అయినా కానీ ఆ లక్ష్మీనరసింహస్వామి వారి కృప వల్ల ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు నేనేదో అపాయింట్మెంట్ తీసుకుని పక్కన పెట్టే మనిషిని కాదు. వాసవి క్లబ్ పెట్టేసి చార్టర్డ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. అట్లానే వ్యాయామం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని, చేసి చూపిస్తానని, నిరూపిస్తానని తెలియజేస్తున్నాను.